వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్న తండ్రి. ఆ రీతిగా ప్రభా నాయన తండ్రి దేవా నీ మాటలు వింటున్నాం కానీ ప్రభా విశ్వాసం లేక తప్పిపోతున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్న తండ్రి. అట్టి విశ్వాసంలో మేము దేవా పెరుగుట్లో సహాయం చేయండి ప్రభా. అటు ఆత్మీయ విశ్వాసం తండ్రి దేవా మాతోని మీరు ఉండి ప్రభా నేర్పించుతూ ప్రభా నాయన తండ్రి మేము నేర్చుకోవటానికి సిద్ధ మనసు మాకు అనుగ్రహించమని ప్రార్థించుకున్న తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్న తండ్రి. ఈ రీతిగా ప్రభా మేము వస్తేనే కాదు ప్రభా మాకు నేర్పించుతున్నారు తండ్రి. రాలేని బిడ్డల పరిస్థితి ప్రభా మరి ఎలాగుందో తండ్రి దేవా వారు కూడా ప్రభా వచ్చే నెలలో కూడా దేవా వారు కూడా సిద్ధపడి ఉచ్చుట్లో ప్రభా మరి నాయన నీకు భయపడేట్లో సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్న తండ్రి. చాలా దేవా విషయాలు ప్రభా మరి నాయన తండ్రి అన్నవాడు ప్రభా అయినా కూడా ప్రభా నీ మాట వినక పెడసెవ్వు పెట్టి దేవా మరి నాయన తండ్రి లోకం మీద దేవా మా మాటలు దేవా లోకం మీద దేవా మరి తిరుగులాడుతూ దేవా మరి నాయన తండ్రి దేవా తన దేవా మరి తల్లిదండ్రులు విడనాడటం దేవా మరి భార్యాభర్తలు విడనాడి ప్రభా మరి నాయన తండ్రి ఇల్లు దేవా తన ఇల్లు మరి కట్టలేకపోతున్నారు ప్రభా. వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్న తండ్రి. తండ్రి దేవా మరి తల్లిదే అనే భారము దేవా మరి నాయన తండ్రి దేవా విడదీస్తుంది తల్లి అని మీరు మాట్లాడారు ప్రభా. అయినా కూడా తండ్రి అట్టి విశ్వాసంలో ప్రభా మేము పెరగాలి దేవా. అట్టి విశ్వాసంలో మేము ఉండాలి ప్రభా. వారికి కూడా నేర్పించాలని ప్రభా దేవా కొన్ని మాటలు నేర్పించాలి. మీరే సహాయం చేయండి ప్రభా దేవా. అట్టి దేవా మరి నాయన తండ్రి విడిచిపెట్టి ప్రభా లోకంలో తిరుగులాడుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్న తండ్రి దేవా. భయం లేని వారం భక్తి లేని వారం ప్రభా నేను వద్ద దేవా సహాయపడి ఒప్పుకుంటున్న తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్న దేవా నాయన తండ్రి దేవా మరి నాయన మరి రాని వారి పరిస్థితి ప్రభా మీరే వారితో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితేనే కానీ ప్రభా మా వల్ల కాదు ప్రభా. మరి అలాగే తండ్రి దేవా మరి నాయన మరి నయం దగ్గరికి వెళ్ళాను దేవా రారన్నాను మరి వస్తామన్నారు రాలేదు ప్రభా. కాంతం దగ్గరికి వెళ్ళాను ప్రభా మరి ఆమెను అడిగాను దేవా. మరి సుజనమ్మ మరి కుమార్తెని అడిగాను వస్తుంది అమ్మ ఉంది ప్రభా రాలేకపోయాను. అలాగే తండ్రి దేవా నాయన తండ్రి దేవా మరి దేవా కరుణమ్మకి చెప్పలేదు ప్రభా. దయతో క్షమించండి నాయన తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్న దేవా. మరి ఆమె పయనమయ్యి వెళ్తుంది పనికి దేవా మరి చెప్పలేకపోయా. అలాగే తండ్రి దేవా నాయన మరి దేవా మరి సబిత వారి గురించి అడిగాను. మరి తల్లిగారేమో ప్రభా మరి బ్యాంక్ కాడికి వెళ్ళాలన్నారు దేవా. మరి ఏ టైంకి వస్తారో మాకు తెలియదు. స్తంభం పడతలేదు అంది దేవా. మరి అలాగే దేవా మరి వసంతని కలుసుకొని ప్రభా రమ్మని పిలిచాను దేవా. మరి వసంత వస్తానని వచ్చింది ప్రభా. మరి ఇది ఏ దేవా మరి నిమిత్తమైతే రాలేదో ప్రభా మీరే దేవాతో మాట్లాడని వారిని గద్దించండి తండ్రి. మీరు సహాయం చేయండి దేవా. మీకు లోబడే మనసుని జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి నాయన తండ్రి దేవా మరి నాయన కీర్తన దగ్గరికి వెళ్ళలేదు. మరి అలాగే శివభార్య దగ్గరికి వెళ్ళలేదు తండ్రి. మరి కలుసుకొని ఇచ్చాను ప్రభా. మరి తను వారికి కూడా అనుగ్రహించండి ప్రభా. మీకు సహాయం చేయమని ప్రార్థించుకున్న తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు
స్తుతులు చెల్లించుకున్న దేవా, దయగలిగిన తండ్రి, వార్త కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకున్న దేవా. ఆ రీతిగా ప్రభా మరి ప్రార్థనలో కూడా ప్రభా మమతను జ్ఞాపకం చేసుకున్నాను. మరి ఇలాగా ఈరోజు దేవా ఇస్రాయల్ మీటింగ్ అని గుర్తు చేశాను కానీ ప్రభా మరి నాన్న తండ్రి అక్క వస్తుందని గుర్తు లేకపోయింది ప్రభా. నీ పొందిన సంవత్సరములు సుఖులు చెల్లించుకున్న తండ్రి మమ్మల్ని కలిసి ప్రభా మరి ఇప్పుడు మా ఈరోజు ప్రార్థన ఉంది అనేప్పటికీ ప్రభా అవును మరి ప్రార్థన ఉంది కదా, నాకు కొంత పని ఉంది గబగబా చేసి నేను ప్రార్థనలో ఉంటానని మా నాన్న తండ్రి నీకు భయపడే కదా ప్రభా నేను వచ్చున్నాను తండ్రి. అయినా కూడా నా ఎడల మీరు కరుణించుకున్నారు ప్రభా. దేవా నీ గొప్ప దేవుడు ప్రభా, గొప్ప రక్షకుడు, గొప్ప నామని దేవా హెచ్చిస్తూ పూజిస్తూ దేవుని సాయం చేసుకుంటూ వందనాలు సంవత్సరములు సుధులు చెల్లించుకున్న తండ్రి. దేవా బుద్ధి లేదని జ్ఞానం లేదని ఈ విగ్రహం ప్రభా అయినా కూడా అన్ని వేళలో నా ఎడల మీరు కరుణిస్తూ తండ్రి నన్ను పోషిస్తూ వచ్చిన మీకు సంవత్సరములు సుఖులు చెల్లించుకున్న తండ్రి. ఇంత చేసిన నా ప్రభుని గణపరచాలి, కీర్తించాలి, కొనాడాలని దేవా నాకు ఇచ్చిన తలంపుని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షకుడు అని యేసుక్రీస్తునామమున నా కొద్ది ప్రార్థించి స్తుతించి ఆరాధించుతున్నాను తండ్రి. ఆమేన్. అంటే తండ్రి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభావం సూత్రం చెల్లించుకున్నాను తండ్రి. ప్రభావితగా తండ్రి మీ దాసుల ద్వారా బయలుపరిచిన వాటిని బట్టి మీకు ఎంత వందనాలు సూత్రం చెల్లించుకున్నాను తండ్రి. ప్రభావ రేపుక జీవితాన్ని ప్రభావం ముందుకు తీసుకొచ్చినందుకు ప్రభావితం వందనాలు. ప్రభావితగా తండ్రి ప్రార్థన ప్రయత్నం అలాగే ప్రవర్తన ప్రభావం దాన్ని ప్రభావం మాట్లాడుతూ చిన్నదానికి ప్రభావితం వందనాలు సూత్రం చెల్లించుకున్న తండ్రి. ప్రవాసన ప్రభావ జీవితాన్ని ప్రభావం ముందుకు తీసుకొచ్చిన దానికి ప్రభావితం వందనాలు. ప్రభావ ప్రార్థన ఉంది, ప్రభావ ప్రయత్నం ఉందని ప్రభావ మాట్లాడుతూ వచ్చిన దానికి ప్రాముఖ్యం వందనాలు. చిన్నగురాలు అయితే ప్రభా ఎలిషా అయితే ప్రభా ఆమె దగ్గరకు వచ్చి నీకు ఏదైనా కొలువుగా ఉన్నట్లు ప్రభా చెప్పమన్నప్పుడు ప్రభా నేను సూర్యుల మధ్యనే కాపురం ఉన్నానని ప్రభా చెప్తూ వచ్చింది. ప్రభా అనేక సమయంలో ప్రభా ఎదుగున తండ్రి ప్రభా నేను కూడా ప్రభావ మమ్మల్ని పక్కన పెట్టి దానిగా ఉంటుంది ప్రభావ మేము నన్ను దయతో క్షమిస్తున్నామని ప్రార్థన చేస్తున్న తండ్రి. ప్రభావ మీద సహాయం తెచ్చండి ప్రభావ అలాంటి అడ్డంకులు లేకుండా ప్రభావ మీరు నాకు ప్రభావం ముందుకు తీసుకెళ్ళి ప్రభావం ముందు ఉండకుండా ప్రభావ తొలగిస్తున్నామని ప్రార్థన చేసుకున్న తండ్రి. ప్రభావ మీరే సహాయం తెచ్చండి ప్రభావ ఎదుగున్న తండ్రి. అనేక సమయంలో ప్రభావ నేను చేసినాను ప్రభావ విడిచిపెట్టిందని ఉంటుంది ప్రభావ మీరు నన్ను దయతో క్షమిస్తున్నామని ప్రార్థన చేస్తున్న తండ్రి. ప్రభావ మీరే సహాయం తెచ్చండి తిరిగి ప్రభావ ఎదుగున్న తండ్రి. ఈ ప్రభావం భార్యను ప్రభావం ముందుకు తీసుకొచ్చిన కనుక ప్రభావికరణ తండ్రి. రోగం భార్య అయితే ప్రభావ ఎందుకన్నా తండ్రి ప్రార్థన లేదు, ప్రయత్నం లేదు ప్రభా. బిడ్డ చనిపోతున్నాను ప్రభా యొక్క చెప్పిన కానీ నేను దానిగా ఉంటూ వచ్చిన ప్రభావ మీకు వందనాలు సూచించుకున్న తండ్రి. అలాగే ప్రభావ పిల్లలతో భార్య ప్రభావ ఎదుగున్న తండ్రి ప్రయత్నం మాత్రమే చేస్తూ వచ్చింది ప్రభావ ఎదుగున్న తండ్రి. ప్రభావ మీ యొక్క సులభ మరణం గురించి ప్రభా దాన్ని విడిచిపెట్టమన్నప్పుడు ప్రభా ఎదుగున్న తండ్రి. పిల్లలతో అయితే ప్రభా అతన్ని ప్రభా మిమ్మల్ని అయితే కొరడా దెబ్బల చేత కొరడాలతో కొట్టించి వాడుకుంటున్నాను ప్రభావ మాట్లాడుతూ వచ్చిన దానికి ప్రభావం కింద వందనాలు సూత్రం చెల్లించుకున్న తండ్రి. ప్రభావ మీ అంతకు వస్తే ప్రభావ జ్ఞానం ఉంటుందని ప్రభావ మాట్లాడుతూ వచ్చిన దానికి ప్రభావం కింద ఉన్న సూత్రం చెల్లించుకున్న తండ్రి. ప్రభావ ఎటువంటి జ్ఞానాన్ని ప్రభావ నేను తండ్రి కలిగిన ప్రభావ నాకు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభావం కింద వందనాలు సూత్రం చెల్లించుకున్న తండ్రి. ప్రభావ తండ్రి ప్రభావ మీ దాసురాలని ప్రభావ క్షేమకరంగా ప్రభావ మా మధ్యకి తీసుకొచ్చిన విధానానికి ప్రభుత్వం వందనాలు. ప్రభావ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో ప్రభావ వారి మధ్యలో సెలవు ఇచ్చిందేవా ప్రభావ మీరు మా మధ్యలో ఉంటేస్తున్న విధానానికి ప్రభుత్వం వందనాలు సూచించుకున్న తండ్రి. ప్రభావ అనేకమైన ప్రభావ ఎదుగున తండ్రి మృగక్షేమైన ప్రభావ విషయాలను ప్రభావ మా మధ్యకి తీసుకొచ్చిన విధానానికి ప్రభుత్వం వందనాలు సూచించుకున్న తండ్రి. ప్రభావ ఎదుగున్న తండ్రి ప్రభావ యొక్క ప్రభావ ప్రభావ
ఇదిగో నా తండ్రి ప్రభా ఏ సమయ కబులు ఎందుకు తీసుకొచ్చినారు ప్రభా సూత్రం చెల్లించుకున్న తండ్రి ప్రభా ఎదుగున్న తండ్రి ప్రభా తన తండ్రి అయితే ప్రభా మా యొక్క మాసాన్ని ప్రభా నా గురించి ప్రభా నా కుమారుడు తీసుకుని వస్తే ప్రభా నిన్ను ఆశీర్వదిస్తాను ప్రభా మాట్లాడుతూ ప్రభా ఎదుగున్న తండ్రి ఆ యొక్క ప్రభా రెబ్బక అయితే ప్రభా ఎదుగున్న తండ్రి ప్రభా ఆ యొక్క యాకోబుని ప్రభా 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 ఎదుగున్న తండ్రి ప్రభా ఆ యొక్క యాకోబుని ప్రభా ఆశీర్వదించడానికి ప్రభా కారణంగా చేస్తున్నాను ప్రభా ఇంకా తండ్రి వారిద్దరు ప్రభా వారిద్దరు ప్రార్థన చేసి ప్రభా నీకు ఒక భార్యను తీసుకొస్తూ రమ్మన్నప్పుడు ప్రభా ఎదుగున్న తండ్రి ఆకాకు కూడా ప్రభా తగిన ప్రభా ఒక భార్యను ప్రభా వారి మధ్యకి తీసుకొచ్చిన వాడుగా ప్రభా మీకు వచ్చినట్టు మీకు అన్నాడు చెల్లించినట్టు ప్రభు వారు ప్రభా అన్నపిస్తూ వచ్చినారు ప్రభా మీకు అన్నాడు సూత్రం చెల్లించినట్టు ప్రభా యొక్క సృష్టిని చేస్తే ప్రభా మీరు ప్రభా అనేకమైన ఉన్న వాటికి ఆజ్ఞాపిస్తూ వచ్చిన ప్రభా మీ ఇంటి వచ్చిన విధానానికి ప్రభు కింద అన్నాడు సూత్రం చెల్లించుకున్న తండ్రి ప్రభా ఇంకా రానని బిడ్డలు నాకు తీసుకుని ప్రభా వారు కూడా ప్రభా అమెరిక తనంలో ప్రభా మీ సన్నిధికి రావడానికి ప్రభా మీద సాంబే చిత్రం ప్రార్థించుకుంటే ఇంతవరకు మీద సాంబే చిత్రం విధానానికి కింద అన్నాడు సూత్రం చెల్లించుకుంటే ప్రార్థించగలుగుతున్నాడు వచ్చిందండి. ప్రేమ కలిగిన తండ్రి కనికరం కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా ఇదిగో మరి ప్రభా కార్యాలయం నుంచి ప్రభా పాటల ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడే తండ్రి మీ యొక్క ప్రభా మరి ప్రభు తండ్రి నీ అయా తరతరములు ప్రభా ఇదే మా నివాస స్థలం మాట్లాడే ప్రభా నీకు వందనాలు తండ్రి. నువ్వు విడిచిపెట్టిన దేవుడు ఉన్నావు దేవానికి వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఎలాగట జీవితంలో ప్రభా ఉన్న విశ్వాసం కోల్పోయి ఎన్నోసార్లు ప్రభా నేను బాధపెట్టిందని తండ్రి. అయినప్పటికీ నీ ప్రేమను బట్టి తండ్రి ఈరోజు తండ్రి ఆయా స్త్రీల మీటింగ్లో కూడా ప్రభా మీరు అయా మొదటినే ప్రభా నువ్వు నాతో మాట్లాడావు. నీ తరములన్నింటిలో ప్రభా నువ్వే నా దేవుడే ఉండి తండ్రి నా తరములన్నీ నివాస స్థలం ఉంటానని ప్రభా నేను చేసిన ప్రతి పాపంను బట్టి శాపను బట్టి దోషను బట్టి కూడా క్షమిస్తానని ప్రభా నేను మాట్లాడుతూ వచ్చావయ్యా నీకు అన్నాను తండ్రి. అయ్యా మీరు ఎన్నో మార్లు ప్రభా అయ్యా కంటికి కనబడని చెవికి వినబడగోలు అనుభవించడం కానీ ఎన్నో మేలు చేసావు తండ్రి. నీకు అన్నాలు చెల్లించుకున్నాను ఎన్నో ప్రభావ తండ్రి స్త్రీల మీటింగ్ విషయంలో తండ్రి నీ విశ్వాసయాత్ర నేను కోల్పోయినాను ప్రభా. అయినప్పటికీ ఈరోజు తండ్రి గొప్ప స్త్రీలు నా ముందు ఎంచావు తండ్రి. అయా ఇదిగో మరి సినేమీరాలు అయితే అయా ప్రభా ఏ విధంగా తిని విడిచిపెట్టింది ఆ విధంగా నా జీవితం గత దినములంతట్లో ఉంది ప్రభా. అలా ఉండకుండా తండ్రి రేఖ ద్వారా అయా నిన్ను ఆనుకొని అయా నీ యొక్క జీవితం ఈ విధంగా ఉండాలని ప్రభా రేఖ ద్వారా ప్రభు మీరు నాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు అయ్యా. ఇదిగో ఋతు జీవితంలో కూడా ఎన్నో ప్రభు మరి నా దేవుడే నా జనమే నీ జనము నీ దేవుడే నా దేవుడని ప్రభా అతను హత్తుకుని వచ్చిందని ప్రభా అయా దాసురంగా నాతో మాట్లాడి నీకు అన్నాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా పనికిరాని నా జీవితాన్ని ప్రభా ఈ లోకంలో లోకాశను గతించిపోయినప్పటికీ తండ్రి నువ్వు నన్ను ఎప్పటికీ విడవలేరు ఎడబాయలేరు తండ్రి. అయ్యా రక్షించిన నాటి నుంచి నేటి వరకు కూడా తండ్రి అయ్యా ప్రతి దినం ప్రతి సమయంలో కూడా ప్రభా నీ యొక్క ద్వారా నన్ను ఇంటికి వచ్చావు నీకు వందనాలు నీకు స్తోత్రంను చెల్లించుకున్నాను. అయినా అట్టి పరిస్థితుల్లో నేను ఉన్నప్పటికీ అయా అన్యజనుల మధ్యన తండ్రి నిందించినప్పటికీ అవమానించినప్పటికీ కూడా ప్రభా నువ్వు నన్ను లేవనెత్తావు. అనేకమంది ప్రభా నిన్ను త్రోసివేయబడినప్పటికీ నా సొంత వాళ్ళను దూషించినప్పటికీ ప్రభా నేను నా పక్షం వెళ్ళి మాట్లాడి నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఎన్నో మీరు బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకున్నాను నాయన. అయా గొప్ప అయా స్త్రీ తన ఇల్లును కట్టును అయా తన ఇల్లుని ప్రభా కట్టి తండ్రి తన నడతని ప్రభా తన కుటుంబం అంతా నేర్పిస్తుంది ప్రభా అయా సాంపులుగా మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ఇంత గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నాను వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. నా పట్ల నా కుటుంబం పట్ల
ఎన్నో మేలు చేస్తూ వచ్చావు తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఏమాత్రం ప్రభావానికి మీ పాదాల దగ్గర కూర్చోవడం మీ ఎగ్గురలు కాదు తండ్రి. అయినప్పటికీ నేను భరించవలసిన బాధలు కాకుండా నాకంటే ఎక్కువ బాధలు సిలువ యాగంలో భరించావు ప్రభా. అయ్యా నీకంటే గొప్ప భాగ్యం, అయ్యా గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నందుకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. నీకే వేలాది పరిస్థితులు స్తోత్రము చెల్లించుకున్న నీ ప్రేమను పొందలేక అనేక మంది ప్రభా అలాంటి జీవితం కలిగిన తండ్రి వాళ్ళు నడిపించండి. ప్రతి స్త్రీల బిడ్డను అయా మరి తండ్రి అయా పరిచయంలో ప్రార్థిస్తున్నాం. అయ్యా మునుపటి జీవితం కంటే తండ్రి ఇప్పుడు విశ్వాసం లేదు కృపని ప్రార్థన చేస్తున్నాను. దీన్ని బట్టి నా కుటుంబాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని తండ్రి అయా నిత్యము నీ సన్నిధిలో కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అలాగే ఒక్కవారి కూడా ప్రాంతాలన్నీ విశ్వాసాలని బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా గిజ్జల కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి. అయా రాధా పిల్లిని ప్రవచించలేని వర్పించిన ఇద్దరు ముగ్గురు కుమార్తెలు కుమారుని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా స్త్రీల మీటింగ్ విషయం మీరు సహాయపడ చెప్పొచ్చున్నాను తండ్రి. ఈ చిత్తం ప్రభావం మరి వాళ్ళ పట్ల కృప చూపినందుకు వందనాలు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డని యొక్క ప్రభావ ఒక ప్రభు కుటుంబంలో కూడుకుని నేను ప్రభు ధ్యానిస్తున్నప్పుడు నేను స్థుతిస్తున్నప్పుడు మాకు పరిశుద్ధాత్మ బలము శక్తిని పొందుతామని తెలియపరిచినారు తండ్రి. అట్టి ప్రేమను కోల్పోయిన మరొక తరుణ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. తగ్గుతా వాళ్ళ కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని ప్రభావ వాళ్ళ కుటుంబాన్ని బిడ్డలు కల్పించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని కూడా ప్రభా ఈ తరుణం వాళ్ళు ప్రభావ మరి తండ్రి వినియోగించలేదు మరొక తరుణం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభావ మరి వెంకటేశ్వర కుటుంబాన్ని అనిత వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ బిడ్డలైన వారు మరి ప్రభా పని నిమిత్తం రాలేకపోయారు ప్రభావ మరొక తరుణం దయచేయమని ప్రార్థిస్తున్నారు. చేసిన ప్రతి పనులను మీరు జ్ఞాపకం చేసి మీరు తోడైండి, మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభావ. నీ ప్రేమను పొందడానికి కృప చూపండి. మరొక తరుణం వాళ్ళకి అనుకరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నయం అమ్మకి చెప్పలేదు తండ్రి, క్షమించండి ప్రభు. ఇల్లు తెలియక ప్రభు నిన్ను వెళ్ళలేకపోయిన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకి ఏదో అవసరమో వృధాప్యలు ఉండదు ప్రభు. మంచి శ్వాసను బలం శక్తిని ఎల్లప్పుడూ ప్రభు నిన్ను ఆరాధించి స్థుతించే బిడ్డగా ప్రభు వాళ్ళ కుటుంబాన్ని రక్షించండి. రామలక్ష్మిని బట్టి గణేష్ని బట్టి శివాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చిన బిడ్డల కుమార్తెలు ప్రభు వాళ్ళకి వాళ్ళ యొక్క కోడలు కొడుకులు వాళ్ళకి ప్రభు మనవరాలను దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ బిడ్డలందరినీ సన్నిధి ఉండాలని ప్రభు అవన్నీ నామని స్థితించి కనపరిచే బిడ్డలు ఉంచమని ప్రార్థన చేస్తున్నా. కుటుంబం చేస్తున్న ప్రతి పని మీరు తోడుగుండండి, మీరే సహాయం చేయండి ప్రభు. లేనిలో కలిగి ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంత మాత్రమే కాదు ప్రభు మరి తండ్రి మరి ప్రభు రామకృష్ణ పిండిని ఆయా నిరోషాన్ని వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని రోజుని బట్టి నిరేషన్ బట్టి వాళ్ళకి చిన్న బిడ్డని బట్టి అయా వాళ్ళ కుటుంబాన్ని ఒక్కసారి చిన్నాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయా బిడ్డ కూడా తెలియపరిచినాను తండ్రి. మీ నిమిత్తం రాలేకపోయింది అయితే క్షమించి మరొక కారణం ప్రభా. అయా నీ యొక్క సన్నిధి అనుభవించడానికి గొప్ప చూపుతురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అంత మధ్య ప్రార్థిస్తున్నాం. గోపిని వాళ్ళ యొక్క ప్రభు కోడల మనవరాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను కూడా మరొక తరుణం దాయిచ్చామని ప్రార్థిస్తున్నాను దేవా. సుసమతను బట్టి ప్రభు వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు కుమారుని ప్రభు అన్నయ్యని బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ బిడ్డలైన వారిని నిన్ను ఎరిగి ఉన్నారు కానీ ప్రభా. అయ్యా మరి తండ్రి ఎందుకు మీటింగ్ రాలేకపోయారో ప్రభు ఒక్కసారి దయతో క్షమించి మరొక తరుణం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నమ్మకమైన దేవా ప్రతి బిడ్డ మీద కలిదృష్టి ఉంచండి ప్రభు. ఎక్కడ ఉన్నప్పటికీ నిన్ను ప్రభు ఆత్మతో సత్యంతో ఆరాధించబడి మురించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో మరి ప్రభు మరి తండ్రి అయ్యా వసంత వాళ్ళ ప్రభు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరే కృప చూపండి తండ్రి. బిడ్డ వచ్చినది ఎవరి బిడ్డ అత్యధికమైన మహిమ బలం ప్రభు బిడ్డ కనుకరించండి. అయా ఇదిగో మరి ప్రభావ సండే స్కూల్ టీచర్గా మంచి జ్ఞానం ఆలోచన ఇవ్వండి ప్రభా. అయ్యా ఇదిగో కలిగిన జ్ఞానవంతురాలుగా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానవంతురాలుగా ప్రభు గుణవంతురాలుగా తండ్రి నిత్యము ప్రభు నీ వాక్యము ధ్యానిస్తూ
ఆయా సండే స్కూల్ బిడ్డలకి ఏం బోధించాలో మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలు ప్రభా అయా మీరు ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి. ఆ జ్ఞానవంతురాలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా సండే స్కూల్ అంటే ప్రభా ఎంతో పరిచయం తండ్రి. అయా అనేకమైన బిడ్డలు ప్రభా మంచి ప్రభా విశ్వాస యాత్రలో నడిపించే బిడ్డలు ప్రభా తయారు చేసి మీరు కృప చూపుతారమ్మని ప్రార్థన చేస్తున్నాం దేవా. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకున్నాను. అయా మరి అలాగే సువార్తమ్మ అమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయా నీ బిడ్డని యొక్క అయా సన్నిధిలో నిత్యం నిన్ను స్థుతిస్తూ గణపరుస్తూ ఉంటుంది ప్రభా. నీ బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం శక్తిని బలం ఇవ్వండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నాగరాజుని ప్రభా మరి తండ్రి తమ్ముడు మహేష్ ప్రభా మల్లేషుని బట్టి మీరు జ్ఞాపకం చేసుకుని వైద్యులని ప్రభా వాళ్ళకి ఇచ్చిన పాప జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కుటుంబం నుంచి నీ సన్నిధిలో కృప చూపుతారమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మల్లేషుని జ్ఞాపకం చేసుకుని ప్రభా తమ్ముడు ప్రభా మరి ప్రభా కోల్పోయిన విశ్వాసం మరలా ప్రభా బిడ్డకి అనుకరించమని ప్రార్థిస్తున్నాను. చేస్తున్న ప్రతి పనులు మీరు తోడుగున్నట్టు ప్రభా వాళ్ళ గృహం చుట్టూ అగ్ని ప్రాకారించండి. వాళ్ళు రాకపోకలు వాళ్ళు చేసిన ప్రతి అవసరతను మీరు తీర్చండి తండ్రి. ప్రతి అపాయాల నుంచి ఇప్పుడు వరకు తగ్గించండి. బిడ్డ నీ రెక్కల చోటు భద్రపరుస్తూ వచ్చారు కానీ ప్రభా వాళ్ళకి తెలియదు ప్రభా. అయ్యాటి ప్రేమని ప్రభా నిరంతరం వాళ్ళ మీద ఉంచి తండ్రి నీ సన్నిధికి నడిపించమని మారు మనసు మరలా నీ రక్షణలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే జయక్క కొరకు ప్రార్థిస్తున్నాను, ప్రసాద్ కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. ఆ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా దూర ప్రాంతాలు చదువుతున్నారు చిన్న బిడ్డలే ప్రభా. ప్రతి విశ్వాసంలో ప్రభా ఎంతో మంది ఉంది ప్రభా. చిన్ననాటి నుంచే నీ బిడ్డల విశ్వాసం పెరుగుతున్న పాపని బాబుని మంచి జ్ఞానము తెలియని బుద్ధిని నేర్పించండి. అయ్యా మనుషుడైన కాదు ప్రభు దేవుని మనుషుడైన వర్ధిల్లుట్లో ప్రభు చూపుతారమ్మని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అయ్యా ఇంకెవరైతే బిడ్డలున్నా మర్చిపోయిన వాళ్ళ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలు నీ యొక్క రక్షణలోకి నడిపించండి. అయ్యా ముఖ్యంగా గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గ్రామాన్ని రక్షించండి, గ్రామ మనుషులు మార్చండి ప్రభావ. ఈ గ్రామంలో ప్రతి ఒక్క అయ్యా మరి ప్రణాళిక ప్రభావ విగ్రహారాధకులు మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డ నిన్ను ఎరిగే బిడ్డగా నీ రక్షణకు నడిపించండి ప్రభావ. ఎవరు నరకనుకోవడానికి అయ్యా ప్రభావ నిత్య నాశనం పోకుండా తండ్రి పనులకు రాజ్య మహిమను వాళ్ళు అనుభవించే కృపను చూపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబం నిక్కని దృష్టి ఉంచండి. వాళ్ళు చేస్తున్న వ్యవసాయాలు వాళ్ళు చేస్తున్న ప్రతి పనులకు తోడు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా వరకు గ్రామ సరిహద్దును విశాలపరచండి ప్రభావ. ఈ గ్రామం యొక్క ప్రతి ఒక్క బలహీనతల నుంచి విడుదలను ఇచ్చి మనం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా మీరే తోడుగుండండి. అయ్యా నీ యొక్క ప్రభు కాపుదలించండి. గ్రామ ప్రజలు ఉన్న బిడ్డల మీద ప్రతి బిడ్డల మీద ప్రభు పేరు జ్ఞాపకం చేసుకోండి. మారు మనసు రక్షణ ఇచ్చి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నో సువార్తలు ఎన్నో ప్రభు ఇంటింటి ప్రభు మరి తండ్రి గృహ కూడికలు ప్రభు మరి తండ్రి. అయ్యా ప్రతి ఒక్క ప్రార్థన ప్రభావితి అన్నారు తండ్రి. అయా ఆ యొక్క విత్తనము అయా మొలిచి ప్రభా అయా మరి తండ్రి ఫలించి అభివృద్ధి పొందిన కృప చూపుతారమ్మని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి ఇది భారభరితమైన ప్రార్థన జీవితము నాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ఆత్మల భారము కలిగిన జీవితం నిత్యం స్థితించడానికి నాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. మా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా ఇదిగో కొంచెం మార్చండి అలాగే ప్రభు మరి తమని సువాసనని జ్ఞాపకం చేసుకుని నాగమని శ్రీదేవి జ్ఞాపకం చేసుకుని ప్రభు వాళ్ళు చేస్తున్న ప్రతి పని మీరు తోడుకుంటున్న వారు మనుషు రక్షణ ఇచ్చేయండి. వాళ్ళ కుటుంబం చుట్టూ మీ యొక్క ప్రాకారాలు ఇచ్చేయండి. వాళ్ళు చేస్తున్న ప్రతి పని తోడుకుంటామని ప్రార్థిస్తున్న సన్నిధి నడిపించండి. నిజమైన దేవుని ప్రేమ మెరుగుట్లో కృప చూపుతారు మరి ప్రార్థన చేస్తే వారి నరకనుకోవడానికి అయ్యా పాత్రలు కాలుతండి పరలోక రాజ్యం అనుభవించడానికి కృప చూపుతారని ప్రార్థన చేస్తున్నాం. దేవా దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన తండ్రి ప్రతి బిడ్డని పేరు దీవించండి, ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభు మరి తండ్రి